హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్రెస్టింగ్ హాట్ టెక్ న్యూస్తో మీకోసం సిద్ధంగా ఉన్నాను. ఈరోజు డేట్ వచ్చేసరికి 22 జూన్, అదేవిధంగా టైం వచ్చేసరికి 8:24 PM అవుతుంది. మరికెందుకు ఆలస్యం, ఇంట్రెస్టింగ్ హాట్ మైండ్ బ్లోయింగ్ టెక్ న్యూస్ మీకోసం సిద్ధంగా ఉంది, చూసేయండి. మరి ఇక మొదటి అప్డేట్ విషయానికి వస్తే షావమీ నుంచి షావమీ యొక్క మీ A11 లైట్ 4G మొబైల్ ఇండియాలో చివరికి లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు ఆఫర్ చేసే ప్రైస్ ట్యాగ్ 21,999. అదేవిధంగా ఫస్ట్ సేల్ విషయానికి వస్తే స్టార్ట్ అయ్యేది 28 జూన్కి ఫస్ట్ సేల్ ఇండియాలో స్టార్ట్ కాబోతుంది. కానీ 25 జూన్కి ప్రీ ఆర్డర్ స్టార్ట్ కాబోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్లిప్కార్ట్లో. అదేవిధంగా మొబైల్ విషయానికి వస్తే మనకు వచ్చేది 4G మొబైల్, అదేవిధంగా చాలా పల్చగా ఉండే మొబైల్, అదేవిధంగా కేవలం 156 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, అంటే చాలా లైట్ వెయిట్ మొబైల్. అదేవిధంగా మనకు ఎమోలెడ్ డిస్ప్లే లభిస్తుంది, 64 MP కెమెరా ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ దీంట్లో మీకు కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మంచి మొబైలే. ఈ మొబైల్ యొక్క డెడికేటెడ్ వీడియో అంటే ప్రోస్ అండ్ కాన్స్ వీడియో తొందరలో రాబోతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే షావమీ నుంచి షావమీ యొక్క రెడ్మీ నోట్ 10 6GB ర్యామ్ 128GB ప్రైస్ ఇండియాలో పెరిగింది, అది కూడా ఏకంగా 500 రూపీస్. ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ 14,999, ఇంతకుముందుకు 14,499. మొత్తానికి ప్రైస్ పెంచేశారు. లాస్ట్ మంత్ విషయానికి వస్తే 4GB ర్యామ్ యొక్క ప్రైస్ పెంచారు, ఇప్పుడు చూస్తే 6GB ర్యామ్. ఏం నడుస్తుందో మరి. మొత్తానికైతే ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 15,000 రూపీస్, 6GB ర్యామ్ 128GB రెడ్మీ నోట్ 10 మొబైల్ పేరు విషయానికి వస్తే దాంట్లో వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్, అదేవిధంగా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ఎమోలెడ్ డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్. మొత్తానికి మొబైల్ బాగానే ఉంటుంది. కానీ ప్రైస్ విషయానికి వస్తే 15,000 అంటే నాట్ వర్త్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. మరి దీని గురించి మీరేమైనా తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రియల్మీ నుంచి ఇంకో కొత్త సిరీస్ ఇండియాలో రాబోతుంది. అది చూస్తే మనకు G1 రాబోతుంది కదా. ఇప్పుడు చూస్తే Y6, అవును, రియల్మీ Y6 సిరీస్ ఇండియాలో రాబోతుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే రియల్మీ Y6 అంటే Y సిరీస్లో కొత్త మొబైల్ తొందరలో ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సిరీస్ కూడా బడ్జెట్ సిరీస్ అంట, అంటే రియల్మీ C సిరీస్ మాదిరిగా. ఇప్పుడు మీరు గమనిస్తే బడ్జెట్లో రియల్మీ C సిరీస్ వచ్చేసింది, ఆల్రెడీ నార్జో ఉంది. ఇప్పుడు చూస్తే రియల్మీ G సిరీస్, ఇప్పుడు రియల్మీ Y సిరీస్. మొత్తానికి రియల్మీ బడ్జెట్ మీద చాలా ఎక్కువ టార్గెట్ చేస్తుంది కదా. G సిరీస్, Y సిరీస్, C సిరీస్, నార్జో సిరీస్ ఏంటో మరి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే BGMI విషయానికి వస్తే మన ఇండియా యూజర్ డేటా మొత్తాన్ని చైనాకి పంపిస్తుంది కదా. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక చిన్న బూట్ అప్డేట్ ద్వారా ఈ ఇష్యూ మొత్తం క్లియర్ చేసినట్టు క్రాఫ్ట్ అని చెప్పేసింది. కానీ ఇప్పటికీ కూడా CIT మాత్రం మారడం లేదు. దీన్ని ఖచ్చితంగా ఇండియాలో బ్యాన్ చేయాల్సిందే అని ఖచ్చితంగా చెప్తుంది. మొత్తానికి ఇప్పుడు మీరు గమనిస్తే మన డేటా బయటికి పోవడం లేదు, మంచి విషయం కదా. కానీ CIT మాత్రం దీన్ని మాత్రం వదలడం లేదు. మొత్తానికి ఎప్పుడు బ్యాన్ చేస్తారో తెలీదు, నమ్మకం తక్కువ. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ M22 స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ విషయానికి వస్తే FCC దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంటే తొందరలో ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుంది. దాంతోపాటు ఈ మొబైల్ మనకు సపోర్ట్ చేసేది పూర్తిగా 6000 mAh బ్యాటరీ విత్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అంట. అదేవిధంగా బాక్స్ విషయానికి వస్తే ఆఫర్ చేసేది కేవలం 15 వాట్స్ మాత్రమే, 25 వాట్స్ కాదు. మొబైల్ చూస్తే సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో ఇచ్చేది కేవలం 15 వాట్స్ మాత్రమే. అదేవిధంగా ఫీచర్స్ విషయానికి వస్తే తెలుసు మీకు, ఎమోలెడ్ డిస్ప్లే, అదేవిధంగా పూర్తిగా హీలియో G80 ప్రాసెసర్. ఇంకో ముఖ్యమైన విషయం, 48 MP క్వాడ్ కెమెరా సెటప్ ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. మొత్తానికి నాకు తెలిసి మాత్రం జూలైలో ఈ మొబైల్ మీకు ఖచ్చితంగా ఇండియాలో కనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే బ్లోట్ నుండి మనకు కొత్త హెడ్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ కావడం జరిగింది. వాటి ప్రైస్ విషయానికి వస్తే 999. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు తీసుకోవచ్చు. అట్లా మీరు గమనిస్తే వచ్చేది బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, పూర్తిగా 10 అవర్స్ ప్లేబ్యాక్ టైంతో ఇవి మీకు లభిస్తున్నాయి. వాటి పేరు విషయానికి వస్తే బ్లోట్ ఆడియో ప్రో బేస్ ఎస్కేప్ హెడ్ ఫోన్స్, చాలా పెద్ద పేరు. మొత్తానికి ఇండియాలో లాంచ్ అయిపోయింది విత్ IPX5 రేటింగ్. ఖచ్చితంగా కావాలంటే తీసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే కేవలం 999. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వివో నుంచి వివో V21e 5G మొబైల్. ఈ మొబైల్ విషయానికి వస్తే June 24కి ఇండియాలో లాంచ్ కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ మొబైల్ యొక్క అఫీషియల్ కలర్స్ బయటికి రావడం జరిగింది. ఈ మొబైల్ చూస్తే మనకు వచ్చేది ఈ కలర్స్లో మీకు రాబోతుంది. మొత్తానికి 2 కొత్త కలర్ వేరియంట్స్ దీంట్లో మీకు కనిపించబోతున్నాయి, చాలా మంచి విషయం. అదేవిధంగా మొబైల్ విషయానికి వస్తే మనకు తెలుసు ఈ మొబైల్ వచ్చేది ఎమోలెడ్ డిస్ప్లే, డైమెన్సిటీ 700 ప్రాసెసర్, అదేవిధంగా 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 4000 mAh బ్యాటరీ.
మొత్తానికి ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్ మీకు కనిపిస్తాయి. చూద్దాం ఏమవుతుందో. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సోనీ నుంచి మనకు వైర్లెస్ పోర్టబుల్ స్పీకర్ ఇండియాలో లాంచ్ అయిపోయింది. దాని పేరు విషయానికి వస్తే సోనీ XB13. దాని ప్రైస్ విషయానికి వస్తే 3990 అంటే 4000 రూపీస్. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు తీసుకోవచ్చు. దీంట్లో మనకు వచ్చేది పూర్తిగా IP67 రేటింగ్, సూపర్బ్. అదేవిధంగా బ్లూటూత్ 4.0 టెక్నాలజీ. ఇంకా గమనిస్తే దీని వెయిట్ విషయానికి వస్తే 253 గ్రామ్స్ దీని యొక్క వెయిట్ మీకు కనిపిస్తుంది. మొత్తానికి ఇండియాలో లాంచ్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి. పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ బాగుంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే లెనోవో నుంచి మనకు K13 Note ఈ మొబైల్ విషయానికి వస్తే రష్యాలో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అది కూడా 12,000 రూపీస్కి విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్. ఇంకా చెప్పాలి అంటే HD+ డిస్ప్లే, 48 MP క్వాడ్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్లో మీకు కనిపిస్తాయి. మొత్తానికి రష్యాలో లాంచ్ అయిపోయింది. కానీ ఇండియాకి ఎప్పుడు వస్తుంది క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ నాకు తెలిసి మాత్రం ఆగస్టు వరకు ఈ మొబైల్ ఇండియాలో రావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ చూస్తే మాత్రం ఇంత తొందరగా ఈ మొబైల్ ఇండియాకి రాదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా లెనోవో నుంచి లేదు. కాబట్టి ఖచ్చితంగా లాంచ్ అయ్యేది ఆగస్టులో. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి మనకు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ 0X. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, ఇమేజెస్ బయటికి రావడం జరిగింది. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫ్రమ్ ఇన్ఫినిక్స్. దీంట్లో మనకు వచ్చేది పూర్తిగా 108 MP కెమెరా విత్ 160 వాట్స్ వైర్ ఛార్జింగ్, దాంతోపాటు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్. మొత్తానికి ఫ్లాగ్షిప్ ప్రీమియం ఫీచర్స్ ఈ మొబైల్లో మీకు కనిపిస్తాయి. అదేవిధంగా 90 Hz రిఫ్రెష్ రేట్, అది కూడా కర్వ్డ్ డిస్ప్లే. మొత్తానికి చూస్తే కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే మొత్తానికి ఓవరాల్గా ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫ్రమ్ ఇన్ఫినిక్స్ నుండి. మొదటి మొబైల్ తొందరలో లాంచ్ కాబోతుంది. కానీ ఈ మొబైల్ అంటే ఫస్ట్ చైనాకు వస్తుంది, ఆ తర్వాత గ్లోబల్లీ. ఖచ్చితంగా టైం పడుతుంది కదా, మేబీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ A51 ఈ మొబైల్ విషయానికి వస్తే చివరికి ఈ మొబైల్కి Android 11 అప్డేట్ అంటే One UI 3.1 బేస్డ్ Android 11 అప్డేట్ అఫీషియల్గా US మార్కెట్లో వచ్చేసింది. ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్న అప్డేట్ చివరికి ఈరోజు లాంచ్ అయిపోయింది, అంటే రోల్అవుట్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే టెక్నో నుంచి మనకు ఒక స్మార్ట్ ఫోన్, దాని పేరు విషయానికి వస్తే టెక్నో ఫ్యాంటమ్ X. ఈ మొబైల్ విషయానికి వస్తే తొందరలో అంటే వెరీ సూన్ ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. ఎందుకంటే ఈ మొబైల్ యొక్క అఫీషియల్ ఇమేజెస్ రిలీజ్ కావడం జరిగింది, అంటే లీక్ అయిపోయాయి. దాంట్లో మీరు గమనిస్తే ఎక్సైటింగ్ ఫీచర్స్, హీలియో G95 ప్రాసెసర్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. ఇంకా చెప్పాలి అంటే 48 MP డ్యూయల్ సెల్ఫీ కెమెరా, రియర్ సైడ్లో 50 MP క్వాడ్ కెమెరా. ఒక ప్రీమియం లుక్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రాబోతుంది విత్ 90 Hz రిఫ్రెష్ రేట్. కానీ ప్రైస్ విషయానికి వస్తే రివీల్ కాలేదు. ఇంకో విషయం, ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ రివీల్ కాలేదు. కానీ అఫీషియల్ ఇమేజెస్, ఫీచర్స్ ప్రతి ఒక్కటి బయటికి వచ్చేసింది. మేబీ జూలైలో వస్తుందేమో, వెయిట్ చేయాలి. మొత్తానికైతే ఇవ్వండి ఈరోజు హాట్ టెక్ న్యూస్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్కి ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.